మల్లికార్జున ముత్య అలియాస్ అప్పాజీ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఈ యంగ్ బాబా ఎవరు? కేవలం 23 సంవత్సరాలకే లక్షల మంది భక్తులను అభిమానులను ఎలా సంపాదించుకున్నాడు? అసలు మల్లికార్జున ముత్య నిజమైన దేవుడా లేక ప్రజలను మోసం చేసే దొంగ బాబానా? ఒక చిన్న కుగ్రామంలో ఉండే అప్పాజీ కోసం వందల కిలోమీటర్లు కూడా లెక్క చేయకుండా తండోపతండాలుగా భక్తులు అభిమానులు కదలి వస్తున్నారు. నిజంగానే ఇతనికి అన్ని శక్తులు ఉన్నాయా లేక ఇది మనిషి బలహీనతను ఆసరాగా చేసుకుని నడిపిస్తున్న వ్యాపారమా? నిజమేదో అబద్ధమేదో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే గత కొంతకాలంగా మల్లికార్జున ముత్య అనే వ్యక్తి గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇతని గురించే మాట్లాడుకుంటున్నారు. చూస్తే ఇతని వయసు చాలా చిన్నది, కానీ ఇతని పాపులారిటీ ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంటుంది. ఇతని కోసం, ఇతని దర్శనం కోసం, ఇతని ప్రవచనాలు వినడం కోసం దేశం నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు వస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఇతని గురించి అసలే తెలియని వారు మొదటిసారిగా చూసేవారు షాక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే తన దర్శనానికి వచ్చిన భక్తుడు ఎవరు, తన ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, వారి పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా చెప్పిస్తున్నాడు. ఇంకా తన కోసం సాధారణ భక్తులే అనుకుంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, చదువుకున్న మేధావులు కూడా వస్తూ ఉన్నారు. వారే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా తీసుకొస్తున్నారు. అసలు ఇతను నిజమైన దేవుడా కాదా అని పరీక్షించేందుకు వెళ్ళి వారు కూడా మెల్లగా అతను చేసే మాయ లీలలకు ఫిదా అయిపోతున్నారు, భక్తులు అయిపోతున్నారు. వాస్తవానికి మల్లికార్జున ముత్య కర్ణాటక యాదగిరి జిల్లాకు చెందిన ఓ చిన్న టౌన్ మొహల్లా రోజా సహాపూర్కు చెందినవాడు. మల్లికార్జున ముత్య ఉత్తర కన్నడ ప్రజలకు చాలా అంటే చాలా ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు అద్భుతాలు చేసే వ్యక్తులను నడుస్తున్న దేవుళ్ళుగా కొలుస్తూ ఉంటారు. అలాంటి వారిని ప్రేమ గౌరవంతో ముత్య అని పిలుస్తారు. అంటే విలువైన వారు అని దీని అర్థం. అయితే మల్లికార్జున ముత్య నాన్నగారు హనుమంతరాయ ముత్య అంతకుముందు అక్కడి ప్రజలకు ఆధ్యాత్మికంగా అండగా ఉండేవారు. అందుకే అతను ముత్య అను బిరుదును పొందాడు. ఆ హనుమంతరాయ ముత్య రెండవ కుమారుడే ఈ మల్లికార్జున ముత్య. ఇతను తన తండ్రి హనుమంతరాయ ముత్య మరణించిన తర్వాత తన దగ్గరకు వచ్చిన తండ్రి భక్తులను ఓదార్చడమే కాకుండా మంచి మంచి ప్రవచనాలు చెప్పేవాడు. నమ్మి వచ్చిన భక్తులను మంత్రముగ్ధులను చేసేవాడు. అతనిలో భక్తులు అతని తండ్రిని చూసుకునేవారు. దీంతో అతనికి నెమ్మదిగా పేరు ప్రఖ్యాతలు, విపరీతమైన ప్రజాదరణ రావడం మొదలైంది. ప్రస్తుతం మల్లికార్జున ముత్య ఎంత ఫేమస్ అంటే దేశంలోని బడా రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు అందరూ కూడా ఈ మఠానికి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మఠానికి వచ్చిన భక్తులందరికీ కూడా పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు అంతా బాగానే, కానీ కొంతమంది అనుమానించేవారు, విమర్శలు చేసేవారు ఇదంతా చాలా జాగ్రత్తగా చేస్తున్న మోసమని అంటున్నారు. ఇలాంటి వ్యక్తులు మన దేశంలో పొదవేమీ లేదు, కొత్తేమీ కాదు. ఇతని కంటే ముందు కూడా ఇలా చాలా మంది వారి మాయలు చూపించి జనాలను ఆకట్టుకున్న వారు ఉన్నారు. కానీ ఆ తర్వాత వారి బాగోతాలు బయటపడి ప్రజల ముందు మొహం చెల్లక కనుమరుగైపోయారు కూడా. అప్పట్లో అమ్మా భగవాన్ అని ఇద్దరు దంపతులు కూడా ఇలాగే మేము దేవుళ్ళము అంటూ అమాయకపు ప్రజలను నమ్మించేవారు. తర్వాత అడ్డంగా దొరికిపోయారు. ఇంకా యూపీకి చెందిన బోలే బాబా ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసి ఆ ఉద్యోగం మానివేసి బాబా అవతారం ఎత్తేశాడు. నేను దేవుణ్ణి అని అప్పట్లో చాలా ఫేమస్ అయినవి. విచిత్రం ఏమిటంటే బాబా అవతారం ఎత్తిన కంటే ముందే ఇతగాడిపై లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నట్లు ప్రూవ్ అయ్యాయి. ఆ కేసుల్లో 1997లో అరెస్ట్ అయి కొన్నాళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బోలే బాబాగా మారిపోయాడు. ఒక తొక్కిసలాట ఘటన వల్ల తన నిజ స్వరూపం బయటపడిపోయింది. అప్పటి నుంచి అడ్రస్ లేకుండా పోయాడు. ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలో లెక్కలేనంత మంది దొంగ బాబాలు ఉన్నారు. అయితే వారి బండాలం ఎప్పుడు బయటపడాలో అప్పుడు బయటపడి ఆ తర్వాత కనుమరుగైపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మల్లికార్జున ముత్య చేసేది కూడా అచ్చం అలాంటి మోసమే అని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ 23 సంవత్సరాల యువకుడు పొందుతున్న ప్రజాదరణ, అతని యాటిట్యూడ్, అతని పట్ల ప్రజలు చూపుతున్న గౌరవం, భక్తి ఇవన్నీ చూసి ఇదంతా ఎలా సాధ్యమని అనుమానిస్తూ ఉన్నారు. ఇతను నిజంగానే దేవుడా, ఇది నిజమైన ఆధ్యాత్మిక సేవేనా లేక ప్రజలు గొర్రెల్లా నమ్ముతున్నారు కాబట్టి వారి అమాయకత్వంతో చేసే వ్యాపారమా అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. అయితే ఇలా అడిగే వారి ప్రశ్నలకు సమాధానం కావాలంటే
ఏది నిజం ఏది అబద్ధం అనేది తేలాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. మరి ఏది ఏమైనా ప్రస్తుతం అతని పేరుతో నడుస్తున్న ఆధ్యాత్మిక సేవలు మెచ్చుకోదగ్గవే. For more videos like this, subscribe Big TV channel.